కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ కమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. కన్నవారి కళ్ళల్లో వెలుగులు నింపాల్సిన ఆ దీపం అర్ధాంతరంగా ఆరిపోయింది. ఉన్నత చదువులు చదివే ప్రయోజకురాలవుతుందని ఆశించిన ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కాకతీయ యూనివర్సిటీలో జరిగిన ఈ అవాంఛనీయ ఘటన ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నిమ్స్ ఆసుపత్రిలో మృత్యుతో పోరాడి ఓడిపోయిన శ్రీవిద్య నేడు అనంత లోకాలకు వెళ్లిపోయింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామం ఇప్పుడు కన్నీటి సంద్రమైంది. ఆ ఊరి బిడ్డను కడసారి చూసేందుకు తరలివచ్చిన జన సందోహం మధ్య విషాదకర వాతావరణంలో శ్రీవిద్య అంత్యక్రియలు ముగిశాయి. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకు చెందిన శ్రీవిద్య కేయులో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఎన్నో ఆశలతో యూనివర్సిటీలో అడుగుపెట్టిన ఆ అమ్మాయి ప్రయాణం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోతుందని ఎవరూ ఊహించలేదు. హాస్టల్ గదిలో ఉండే సీనియర్లు ఒక వస్తువును శ్రీవిద్య దొంగిలించిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి తనిఖీలు చేసి కౌన్సిలింగ్ ఇచ్చి వెళ్ళినా కూడా వేధింపులు మాత్రం ఆగలేదు. నువ్వే దొంగవు అంటూ తోటి విద్యార్థుల ముందు శ్రీవిద్యను దోషిగా నిలబెట్టారు. సాటి విద్యార్థినులే వేధించడంతో ఆ వేదనను శ్రీవిద్య భరించలేకపోయింది. తల్లిదండ్రులు వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లినా కూడా ఆ అవమానం ఆమెను నీడలా వెంటాడింది. మనస్తాపంతో ఏపీలోని తన మేనమామ ఇంటికి వెళ్లిన శ్రీవిద్య అక్కడ ఎలుకల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. తీవ్ర అనారోగ్యానికి గురైన శ్రీవిద్యను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. శ్రీవిద్య మరణ వార్త వినగానే ఆమె స్వగ్రామమైన బనిగండ్లపాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. అంత్యక్రియల సమయంలో శ్రీవిద్య భౌతిక కాయాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు గుండెల విసేలా రోధించడం అక్కడున్న వారందరినీ కలిచివేసింది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆ చిన్నారికి కన్నీటి నివాళులు అర్పించారు. ఒక చదువుల తల్లి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం ఆ గ్రామాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఈ ఘటనపై స్పందించిన సిఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసినట్లు ప్రకటించారు. శ్రీవిద్య మృతికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కారకులైన 6 విద్యార్థులపై ఇప్పటికే కేసులు నమోదు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. బాధ్యులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఈ కేసులో లోతైన విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు వెల్లడించారు. యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య జరిగిన గొడవలు లేదా ఇతర వేధింపుల కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక మరోవైపు యూనివర్సిటీ విద్యార్థులు సంఘాలు కూడా శ్రీవిద్యకు న్యాయం చేయాలని, ఆర్థిక సాయంతో పాటు ఉద్యోగం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ చైర్మన్, రాష్ట్ర కోఆర్డినేటర్ బీసీ విద్యార్థి సంఘం. కాకతీయ యూనివర్సిటీలో నిన్న శ్రీవిద్య, పెద్దమల్ల శ్రీవిద్య అనేటటువంటి విద్యార్థిని చనిపోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే కాకతీయ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే సీనియర్ విద్యార్థుల దగ్గర కాకతీయ యూనివర్సిటీలో జూనియర్ విద్యార్థిని ఉంచడం మూలంగా వాళ్ళు పెట్టేటటువంటి టార్చర్ తట్టుకోలేక వాళ్ళు ఏదైతే మనం ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసు యంత్రాంగం ఏం చేస్తుందో అర్థమవుతలేదు, కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారో అర్థమవుతలేదు. కానీ కాకతీయ యూనివర్సిటీలో ఆ విద్యార్థినికి ఏదో వస్తువు తీసింది అని చెప్పేసి ఒక నెపంతోనే ఆ విద్యార్థిని అవమానించి ఆ అమ్మాయిని కొట్టడం మూలంగానే ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నది. ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి కారకులు కాకతీయ యూనివర్సిటీ అధికారులు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, సీనియర్ విద్యార్థులు. కాబట్టి ఆ విద్యార్థులపైన వెంటనే కేసు నమోదు చేయాలని కూడా ప్రధానంగా కోరుతున్నాం. ఏదైతే మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్యార్థులకు రక్షణ కలుగుతుంది అని చెప్పి భావించినాం. కానీ వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, విద్యార్థులకు రక్షణ లేకుండా పోతా ఉంది. ఈ షీటింగ్ కేంద్రాలు ఏం చేస్తూ ఉన్నాయో, పోలీసు యంత్రాంగం ఏం చేస్తూ ఉందో అర్థం కావట్లేదు. ఇవాళ రక్షణ కల్పించాల్సిన భటులు మరి రక్షణ కల్పించకుండా మరి వీళ్ళు ఏం పని చేస్తూ ఉన్నారో అర్థం కాకుండా ఉన్నటువంటి వ్యవస్థ కనపడతా ఉన్నది. వెంటనే కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి గౌరవ వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్టర్ గారు ఆ విద్యార్థికి న్యాయం చేసి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని కల్పించాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషన్ ఇచ్చి ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని నింపాలని చెప్పి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీలో అనేక రకాల గొడవలు జరుగుతున్నప్పటికీ కూడా చూసి చూడనట్టుగా బీసీ గారు వదిలివేయడం మూలంగానే అధికారులపైన చిత్తశుద్ధి లేకుండా అధికారులపైన ఒత్తిడి తీసుకోకపోవడం వల్లనే ఈ హత్యనే జరిగిందని చెప్పి మేము ప్రధానంగా భావిస్తూ ఉన్నాం. వెంటనే కాకతీయ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ గారు కె ప్రతాప్ రెడ్డి గారు కమిటీలకే పరిమితం చేస్తూ ఉన్నారు తప్ప ఏ కమిటీ కూడా వాస్తవాలకు తెలిసినటువంటి
సందర్భం లేదు. ఇక్కడనైనా 3 రోజుల సమయం ఇచ్చారు. ఆ 3 రోజుల సమయాల్లో నిజ నిజాలేంటియో బయట పెట్టి వెంటనే ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ప్రధానంగా మేము కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి చేసి పక్షాన కోరుతున్నాం. లేకపోతే మాత్రం కాకతీయ యూనివర్సిటీ బంద్కు పిలుపునిస్తాం. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా వెనకాడ పోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. యూనివర్సిటీ విద్యార్థిని అయిన శ్రీవిద్య ఆత్మహత్య కేసులో వాళ్ళ తల్లిగారైన పెద్దపల్లి అంజమ్మ గారి ఫిర్యాదు మేరకు 6 మీద కీర్తి, రమ్య, శ్రీజ, స్రవంతి, హరిణి, అంజన ఈ 3 సీనియర్ విద్యార్థుల మీద ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు మరియు తెలంగాణ ర్యాగింగ్ నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేయలేదు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ చైర్మన్